వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. మనం ఆర్ఎస్ఎల్లో భాగంగా ప్రాబబిలిటీ అనే టాపిక్ చూద్దామండి. ఈ ప్రాబబిలిటీ టాపిక్ అనేది అందరికీ వచ్చినట్టే ఉంటుందండి, కానీ ఎవరికి కరెక్ట్ ఆన్సర్ అంటే తప్పు ఆన్సర్స్ ఎక్కువ చేసే అవకాశం ఉన్న టాపిక్ అండి. వచ్చినట్టే ఉంటుంది, కానీ ఇంకా క్వశ్చన్ వచ్చేసరికి అంత కొత్తగా అనిపిస్తుంది అనమాట. అంటే ఎందుకు అలా అనిపిస్తుంది అంటే చాలా సింపుల్ టాపిక్ అని మీరు ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తారండి. పూర్తి డేటా తెలుసుకోకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ టాపిక్ మీద పూర్తి కమాండ్ అనేది లేకుండా ఉంటుంది. అయితే మనము దాన్ని పూర్తి వివరాలతో నేర్చుకుందామండి, ఫుల్ఫిల్గా నేర్చుకునే ప్రయత్నిద్దాం. ఓకే, అయితే మీకు ఆర్ఎస్ఐలకు సంబంధించి ప్రతి బిట్ టు బిట్ ఎక్స్ప్రెషన్ కావాలనుకుంటే, ఆ మొత్తం వీడియోస్ కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. చేసినట్లయితే మొత్తం వీడియోస్ ఇస్తాము. అలాగే మన ఛానల్ గణేష్ స్టడీ సెంటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే ప్రతి వీడియో మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు సంభావ్యతలోకి వెళ్ళిపోతామండి. ప్రాబబిలిటీ అదే సంభావ్యత. ఎస్ఐ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా దీని నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే ఇది ఎంత సింపుల్గా ఉంటుందో అంత తొందరగా మర్చిపోయే అవకాశం ఉంది, కాబట్టి నేర్చుకునే ప్రయత్నిద్దామండి. అయితే ఇందులో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ చూద్దామండి. ఒకటి ప్రయోగం అండి. ప్రయోగం ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చే ప్రక్రియను మనం ఏమనుకుంటామంటే ప్రయోగం అని చెప్తామండి. ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చే ప్రక్రియను ప్రయోగం అంటాము. అయితే ఈ చాప్టర్కి ప్రయోగం సంబంధించి మనకు అవసరం లేదండి, కానీ మనకు అవసరమైంది ఏంటంటే యాదృచ్ఛిక ప్రయోగం అండి. యాదృచ్ఛిక ప్రయోగం అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే యాదృచ్ఛికంగా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏం లేదండి, ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వదండి. ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చే ప్రక్రియను మనము ఎక్స్పెరిమెంట్ అంటాము. ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వకుండా ఏదో ఒకటి, అంటే ఏదో ఒక ఫలితం అనేది, ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వకుండా ఏదో ఒక ఫలితం అనేది చూస్ చేసుకునే అవకాశం కల్పిస్తే దాన్ని మనం ర్యాండమ్ ప్రయోగం అంటామండి. అదే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటామండి, అంటే యాదృచ్ఛిక ప్రయోగం అనేసి. దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, దోషం లేని ఒక నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు హెడ్ లేదా టైల్ ఏదో ఒకటి పడుతుందండి. ఏది పడుతుందని ఖచ్చితంగా చెప్పలేము. హెడ్ అని పడవచ్చు, టైల్ అని పడవచ్చు అండి. అదే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే రెండు అవకాశాలు ఉన్నాయి. రెండు అవకాశాలు ఏది వస్తుందో తెలియదండి. హెడ్ అని రావచ్చు లేదా టైల్ అని రావచ్చు. దాన్నే మనం యాదృచ్ఛిక ప్రయోగము లేదా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటామండి. అలాగే ఏదైనా ఒక పాచికను దొర్లించామనుకోండి. పాచికను దొర్లించినట్లయితే ఆ పాచిక మీద ఉన్న నెంబర్లు 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ ఏదైనా వచ్చే అవకాశం ఉందండి. అంటే 6 దీంట్లో ఏదో ఒకటే వస్తుందండి. ఇక్కడ 6 అవకాశాలు ఉన్నాయి. 6 అవకాశాల్లో ఏదో ఒకటి మాత్రం వచ్చే అవకాశం ఉందండి. దాన్నే మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చెప్పొచ్చండి. లేదు, ఇప్పుడు మనము రోజు ఇక్కడ ఒక పార్టీకి బయలుదేరుతామండి. మన బీరువాలో ఒక 4 రంగులు షర్ట్స్ ఉన్నాయి అనుకోండి. 4 రంగులు షర్ట్స్ ఉన్నాయి. ఏ రంగు డ్రెస్ ఎంచుకోవాలి? రెడ్, బ్లూ, ఎల్లో, వైట్ అనే షర్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఏ రంగు షర్ట్ వేసుకోవాలి అని ఎంచుకోవడం అనుకోండి. ఏ రంగు షర్ట్ వేసుకోవాలి అని ఎంచుకోవడం కూడా ఏమవుతుందండి, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అవుతుందండి. అలా చాలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చండి. అయితే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ సంబంధించిన ఎగ్జాంపుల్ 4 ఇచ్చి కింది వన్లో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కానిది ఏది అనేసి అడగొచ్చండి. కాబట్టి అలాంటివి కూడా ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, యాదృచ్ఛిక ప్రయోగం అండి ఇది. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చాలా చెప్పొచ్చండి. ఏదైనా ఒక బౌల్లో 4 రకాల బంతులు వేసి ఒక బంతిని ఎంచుకోవడము, లేదా 52 ముక్కలు ఉన్న పేక కట్ట నుంచి, పేక ముక్కలు అంటారు కదా, ప్యాక్స్ అని రమ్మీ ఆడుతుంటారు కదండి, ఆ రమ్మీ కట్ట నుంచి ఏదో ఒక కార్డుని బయటికి తీయడం, ఏదో ఒక కార్డుని ర్యాండమ్గా బయటికి తీయడము, ఇవన్నీ కూడా ఏంటంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అండి. నెక్స్ట్ దీనిలో శాంపిల్ స్పేస్ అని ఒకటి ఉంటుందండి. శాంపిల్ స్పేస్ అంటే ఏంటి? దీని ఇంగ్లీష్లో తెలుగులో రెండు ఒకటేనండి. శాంపిల్ స్పేస్ లేదా శాంపిల్ ఘటన అంటారండి. శాంపిల్ ఘటన. అయితే చూడండి, శాంపిల్ స్పేస్ అంటే శాంపిల్ ఆవరణం అంటారు. శాంపిల్ ఆవరణం అంటే ఏం లేదండి, ఒక యాదృచ్ఛిక ప్రయోగం అంటే అదే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో వచ్చే ప్రతి అవుట్కమ్ ఇప్పుడు చూడండి, యాదృచ్ఛిక ప్రయోగం చూస్తే నాణ్యాన్ని ఎగరవేశారు అన్నారు అనుకోండి. నాణ్యం ఎగరవేసినప్పుడు హెడ్ పడుతుంది, టైల్ పడుతుందండి. అంటే ప్రతి ఒక్క అవుట్కమ్ను ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో ప్రతి అవుట్కమ్ను మనం ఏం తీసుకోవచ్చు అండి, శాంపిల్ స్పేస్ చెప్పొచ్చండి. అంటే వచ్చే ప్రతి అవుట్కమ్ కూడా శాంపిల్ స్పేస్లో ఒక మూలకం అవుతుందండి. అంటే హెడ్ అనేది ఒక మూలకము,
టైల్ అనేది ఒక మూలకము. అదే పాచికని వేసారనుకో 1 2 3 4 5 అన్ని కూడాను శాంపిల్ స్పేస్లో మూలకాలు అవుతాయండి. అంటే శాంపిల్ స్పేస్ అంటే ప్రతి ఒక్క మూలకం అని అర్థం అండి. అంటే యాదృచ్ఛిక ప్రయోగంలో వచ్చినప్పుడు, యాదృచ్ఛిక ప్రయోగం నిర్వహించినప్పుడు వచ్చే ఫలితాలు అన్నీ కూడా ఏమవుతుందంటే శాంపిల్ స్పేస్ అవుతుందండి. ఓకేనండి. దీని తర్వాత ఈవెంట్ అన్నట్టు ఉంటుందండి. ఘటన. ఈవెంట్ అంటే ఘటన అంటే ఏమీ లేదండి, శాంపిల్ స్పేస్ యొక్క ఉపసమితిని ఘటన అంటారండి. శాంపిల్ స్పేస్ యొక్క ఉపసమితిని ఘటన అంటారు. అంటే శాంపిల్ స్పేస్ అని చూడండి. ఇప్పుడు శాంపిల్ స్పేస్ ఇది తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే ఆ శాంపిల్ స్పేస్ ఏముందండి, హెడ్ ఒకటి టైల్ ఒకటి 2 పడే అవకాశం ఉందండి. హెడ్ పడే అవకాశం ఉంది, లేదా టైల్ పడే అవకాశం ఉందండి. ఇందులో ఓన్లీ హెడ్ పడే అవకాశం ఉందని అడిగాను అనుకోండి, అదేమవుతుందంటే ఒక ఘటన. అంటే మనం ఏదైతే చూస్ చేసుకుంటున్నామో అది ఘటన అవుతుందండి. శాంపిల్ స్పేస్లో నుండి ఏదో ఒక ఎలిమెంట్ని, ఏదో ఒక మూలకాన్ని మనము ఎంచుకున్నట్లయితే దాన్ని మనం ఘటనగా చెప్పొచ్చండి. ఓకేనండి. ఇవి దానిలో ఉండే పదాలండి. ఒకటి ప్రయోగం అంత ఇంపార్టెంట్ కాదు. యాదృచ్ఛిక ప్రయోగం అండి. యాదృచ్ఛిక ప్రయోగం ఎగ్జాంపుల్ చూసుకోవాలి. నెక్స్ట్ శాంపిల్ స్పేస్. యాదృచ్ఛిక ప్రయోగంలో ఉండే ప్రతి ఒక్క మూలకాన్ని లేదా ప్రతి ఒక్క అవుట్కమ్ని మనం ఏం చెప్పొచ్చు అంటే శాంపిల్ స్పేస్ అనొచ్చండి. శాంపిల్ స్పేస్ యొక్క ఉపసమితినే మనం ఘటనగా తీసుకోవచ్చు. అంటే హెడ్ పడేది ఒక ఘటన అవుతుంది, టైల్ పడేది ఒక ఘటన అవుతుంది, ఏమీ పడకపోవడం అలాంటి పేరు ఉండదండి ఇక్కడ. ఓకేనండి. ఏమీ పడకపోవడం కూడా ఘటన అవుతుంది, ఈ 2 పడడం కూడా ఘటన అవుతుంది, కానీ అక్కడ మనకు ఉండదు. ఓకేనండి. అవన్నీ దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సంభావ్యత అండి. సంభావ్యతనే మనము ప్రాబబిలిటీ అంటామండి. ఈ సంభావ్యత లెసన్ అనేది పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అయిన తర్వాత, ప్రస్తారాల సంయోగాలు అయిన తర్వాత చెప్తే బాగుంటుందండి. కానీ ప్రస్తారాల సంయోగాలకు సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఎస్ఐకి ఇవ్వట్లేదు. కాబట్టి మనం సంభావ్యత డైరెక్ట్గా నేర్చుకోవచ్చు ఇండివిజువల్ టాపిక్గా. సంభావ్యత అనగానే ఫార్ములా ఏంటంటే అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. మొత్తం పర్యవసానాలు ఇంగ్లీష్లో అయితే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ అండి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్. ఈ రెండింటిలో ఏదని చెప్పొచ్చండి. అయితే చూడండి, ఇక్కడ అనుకూల పర్యవసానాల సంఖ్య అంటే మనం ఏవైతే చూస్ చేసుకుంటామంటే ఘటన చెప్పాము చూడండి, ఆ ఘటన మనకి పైన ఉంటుందండి. మొత్తం పర్యవసానాల సంఖ్య అనేది ఏమవుతుంది, శాంపిల్ స్పేస్ అంటే శాంపిల్ స్పేస్ కింద ఉంటుందండి. కాబట్టి అక్కడ రాసుకోవచ్చండి నెంబర్ ఆఫ్ ఈ ఘటనలో ఉండే ఎలిమెంట్స్ బై నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్లో ఉండేది కూడా రాసుకోవచ్చండి. నెంబర్ ఆఫ్ ఈ అంటే ఘటనలో ఉండే ఎలిమెంట్స్ సంఖ్య బై నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్ అని తీసుకోవచ్చండి. అయితే ఈ శాంపిల్ స్పేస్ గురించి ఒక విషయం మనం మాట్లాడుకుందామండి. శాంపిల్ స్పేస్ అనేది ఇప్పుడు మన నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు అవుట్కమ్స్ చూసుకున్నట్లు ఏముందండి, హెడ్ టైల్ 2 వస్తాయండి. నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు ఎన్ని నాణ్యాలు, ఒక నాణ్యం ఎగరవేసినప్పుడు. అదే 2 నాణ్యాలు ఎగరవేశారు అనుకోండి, 2 నాణ్యాలు ఎగరవేస్తే మన అవుట్కమ్స్ మారిపోతుందండి. హెడ్ రావచ్చు, హెడ్ టైల్ రావచ్చు, టైల్ హెడ్ రావచ్చు, టైల్ రావచ్చు. అంటే ఎన్ని వచ్చాయండి, ఇక్కడ 2 అవుట్కమ్స్ వచ్చాయండి, ఇక్కడ 4 అవుట్కమ్స్ వచ్చాయండి. అదే 3 నాణ్యాలు ఎగరేసారు అనుకోండి, ఎగరేస్తే హెడ్ రావచ్చు, హెడ్ టైల్ హెడ్ రావచ్చు, టైల్ హెడ్ రావచ్చు, హెడ్ టైల్ రావచ్చు, టైల్ రావచ్చు, టైల్ హెడ్ టైల్ రావచ్చు, హెడ్ టైల్ రావచ్చు, టైల్ హెడ్ రావచ్చండి. ఇలా మొత్తం 8 అవుట్కమ్స్ రావచ్చండి. అయితే మరి అలాంటివి ఎన్న నాణ్యాలు ఎగరేసారు అనుకోండి, ఎన్న నాణ్యాలు ఎగరేస్తే ఎన్ని వస్తాయి చూసుకోండి. ఇక్కడ 2 అంటే దీన్ని 2 to the power 1 అని చెప్పొచ్చు. అంటే ఒక నాణ్యం కాబట్టి 2 to the power 1 అండి. 2 నాణ్యాలు కాబట్టి 2 square అని చెప్పొచ్చండి. 3 నాణ్యాలు కాబట్టి 2 cube అని చెప్పొచ్చండి. అలాగే n నాణ్యాలు కాబట్టి ఏం చెప్పొచ్చండి, n నాణ్యాలు కాబట్టి 2 to the power of n అవుట్కమ్స్ వస్తాయని అర్థం అండి. n నాణ్యాలు అయితే 2 to the power of n అవుట్కమ్స్ వస్తాయి. ఇది నాణ్యాలకు సంబంధించింది. అదే పాచికలకు సంబంధించి అనుకోండి, అయితే ఒక పాచిక వేసారు అనుకోండి, ఒక పాచిక వేస్తే అవుట్కమ్స్ ఎన్ని వస్తాయండి, 6 అవుట్కమ్స్ వస్తాయి. ఎందుకంటే 1 2 3 4 5 6 అండి, 6 అవుట్కమ్స్. అదే 2 పాచికలు వేసారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 6 × 6 36 వస్తాయండి. అదే 3 పాచికలు వేసారు అనుకోండి, 6 × 6 × 6 మొత్తం 216 వస్తాయండి. సేమ్ ఇక్కడలాగేనండి, 6 to the power of 1, 6 square, 6 cube. అలాగే n వేస్తే 6 to the power of n.
వస్తాయండి. అంటే n పాచికలు వేసినట్లయితే ఎన్ని వస్తాయండి? 6n అవుట్కమ్స్ వస్తాయండి. చూడండి, పాచికలు 2 పాచికలు అయినట్లయితే 36 అవుట్కమ్స్ వస్తాయండి. ఎలా అంటే 1 1 కామా 1 2 రావచ్చు, 1 3 రావచ్చు, అలా రావచ్చండి. మళ్ళీ 2 1 2 2 2 3 అలా మొత్తం అవుట్కమ్స్ అనేవి ఆ విధంగా రావచ్చండి. మొత్తం అలా లెక్కేసుకుంటే ఇటువైపు మొత్తం 36 వస్తాయండి. మొత్తం 36. దాన్ని 6 స్క్వేర్ అని తీసుకోవచ్చండి. ఇది ఒకటి గుర్తుంచుకోవాలండి. ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో శాంపిల్ స్పేస్ కనుక్కోవడం. శాంపిల్ స్పేస్ ఒక్కొక్కటే ఉందనుకోండి, ఒక నాణ్యం కానీ ఒక పాచికని చేసుకున్నాం అనుకోండి, ఒక నాణ్యము ఒక పాచిక తీసుకున్నప్పుడు అవుట్కమ్స్ అనేది సింపుల్గా కౌంట్ చేయొచ్చండి. 2 నాణ్యాలు 3 నాణ్యాలు పెరిగినప్పుడు మాత్రం అది 2 to the power, అంటే ఇక్కడ చూడండి అవుట్కమ్స్ 2 కాబట్టి 2 to the power వస్తుంది. ఇక్కడ అవుట్కమ్స్ 6 కాబట్టి 6 to the power వస్తుందండి. ఈ విధంగా శాంపిల్ స్పేస్ అనేది కనుక్కోవచ్చండి. శాంపిల్ స్పేస్ తెలుసుకొని నెక్స్ట్ ఘటన తీసుకోండి. అంటే మనకు అనుకూల పర్యవసానం, మనకు ఏది కావాలనుకుంటున్నామో దానికి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయో తెలుసుకుంటే అనుకూల పర్యవసానం అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అది బై మొత్తం అవకాశాల సంఖ్య. ఆ మొత్తం అవకాశాలు నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్ అండి. మీకు ఒక క్వశ్చన్ చేస్తే ఆటోమేటిక్ మీకు నీట్గా అర్థమైపోతుందండి. అయితే మన ఆర్ఎస్ఆర్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ చేద్దామండి. చేస్తే మీకు నీట్గా క్లారిఫై అయిపోతుందండి. దీనికి సంభావితది. ఈ సంభావితలో ఉన్న టెర్మినాలజీస్ అండి. టెర్మినాలజీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రాబబిలిటీ చూద్దాం. ప్రాబబిలిటీ P of E ఈజ్ ఈక్వల్ టు, ప్రాబబిలిటీ అంటే ఒక ఘటన యొక్క ప్రాబబిలిటీ, సంభావిత P of E ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా చెప్పామండి ఆల్రెడీ. P of E ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ E బై నెంబర్ ఆఫ్ S అని చెప్పాం. ఇది ఇక్కడే చెప్పాం. నెంబర్ ఆఫ్ E అంటే ఒక ఈవెంట్లో ఉండే, అంటే మనకు అనుకూలంగా ఉండే పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య అండి. ఈ P of E ఎలా ఉంటుందండి? P of E ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, దీనికి అసంభవ ఘటన అంటారండి. దీన్ని అసంభవ ఘటన అంటే ఘటన జరగలేదని అర్థం అనమాట. అసంభవ ఘటన. P of E ఈక్వల్ 0 అంటే ఈలో ఏ మూలకాలు లేవని అర్థం అండి. ఈ అనేది ఎంటీ సెట్ అని అర్థం. ఎంటీ సెట్ని 5 అని తీసుకుంటాం. ఈ అనేది అంటే ఘటన అనేది 5 అయినట్లయితే P of E ఈక్వల్ ఏమవుతుందండి? 0 అవుతుందండి. ఈ అనే ఘటన ఎస్కి ఈక్వల్ అయింది అనుకోండి, ఈ అనే ఘటన ఎస్కి ఈక్వల్ అయినట్లయితే P of E ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి. P of E ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి. అంటే ఈ ఎస్ 2 ఈక్వల్ అయిన అనుకోండి, 2 క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుందండి. P of E ఈజ్ ఈక్వల్ 1 ఎప్పుడు అవుతుందండి? E ఈజ్ ఈక్వల్ టు ఎస్ అయినప్పుడు మాత్రమే. దీన్ని పూర్ణ ఘటన అని అంటారండి. పూర్ణ ఘటన అంటే పూర్తి అయిపోతుందండి. అంటే ఈలో ఉండే ప్రతి మూలకం, ఎస్లో ఉండే ప్రతి మూలకం ఈలో ఉంటుందండి. అంటే శాంపిల్ స్పేస్లో ఉన్న ప్రతి కూడాను ఘటనలో ఉంటుందని అర్థం అండి. అది నెక్స్ట్ ఎప్పుడు కూడా సంభావిత ఎలా ఉంటుందంటే, సంభావిత ఇది ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అండి. సంభావిత అనేది 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P of E లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అండి. అంటే ఈ P of E అనేది ఒక ఘటన యొక్క సంభావిత అనేది 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. అంటే 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, లేదా మధ్యలో ఉంటుందండి. 1 కంటే పెరగదు, 0 కంటే తక్కువ. అంటే నెగిటివ్ వాల్యూస్ ఉండవు, పాజిటివ్ వాల్యూస్లో 1 కంటే తక్కువ ఉంటుందండి. 1 లేదా 1 కంటే తక్కువ, ఈ రెండింటి మధ్యలో ఉంటుందండి. ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ 2 ఘటనలు తీసుకున్నాం అనుకోండి, P of E1 యూనియన్ E2 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీని ఫార్ములా ఏమవుతుందంటే సమితిలాగే P of E1 ప్లస్ P of E2 మైనస్ P of E1 ఇంటర్సెక్షన్ E2 అవుతుందండి. E1 ఇంటర్సెక్షన్ E2 అవుతుందండి. ఇది దీనికి సంబంధించిన ఫార్ములాస్ అండి. మొత్తం ఇక్కడ దీనికి సంబంధించిన ఫార్ములాస్ అని ఇక్కడ రాశాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అసంభవ ఘటన చేసాం కదండి, అలాగే నెగిటివ్ చూసుకుందామండి. P of E డాష్ లేదా E బార్ తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే 1 మైనస్ P of E అండి. అంటే ఈ కానిది అంటే ఒక ఘటన మనం తీసుకున్నామండి, ఒక బొమ్మ పడే సంభావిత అని అడిగామనుకోండి, బొమ్మ పడని సంభావిత అంటే బొమ్మ కాకపోతే ఇంకేమవుతుందంటే టైల్, అంటే హెడ్ కాకపోతే టైల్ అవుతుంది. అటువంటి సంభావిత కనుక్కోవాలంటే ఈ విధంగా ఈ ఫార్ములా ఉపయోగించవచ్చండి. ఓకేనండి, ఇవి దీనికి సంబంధించిన డేటా అండి. దాంతో పాటుగా మనం ఇక్కడ ప్రస్తారాల సంయోగాలు మనం తెలుసుకోలేదు, కానీ ప్రస్తారాల సంయోగాలు చూసుకుందామండి. ఒక 4 వస్తువులు ఉన్నప్పుడు అందులో 2 వస్తువులు ఎంచుకోవాలనుకుంటే అటువంటి లేదా n వస్తువులు ఉన్నప్పుడు అందులో 6 వస్తువులు ఎంచుకునే అంటే n వస్తువుల్లో 6 వస్తువులు ఎంచుకున్నట్లయితే అక్కడ వచ్చే ఏమంటానికి అనుకూల పర్యవసానాలు లేదా ప్రస్తారాలు సంయోగాలు అని అంటారు. ఇక్కడ ప్రస్తారాల విషయం మనకు అవసరం లేదండి, మనం ఎంచుకునేవన్నీ కూడా సంయోగాలు అవుతాయండి. ఆ సంయోగాలు కనుక్కోవడం కోసము n వస్తువుల నుంచి 6 వస్తువులు కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫార్ములా.
ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్సీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అండి. ఫ్యాక్టోరియల్ అంటే అలా మనకి డిసెండింగ్ ఆర్డర్లో ఆ నెంబర్ నుంచి ఇప్పుడు చూడండి 4 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అలా డిసెండింగ్ ఆర్డర్లో రాసి మొత్తం మల్టిప్లై చేసినట్లయితే దాన్ని ఫ్యాక్టోరియల్గా చెప్పొచ్చండి. ఇది ఎన్సీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎన్సీఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎన్సీ0 ఈజ్ ఈక్వల్ టు 1, ఎన్సీ1 ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఎన్సీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్ అండి. ఈ ఫార్ములాస్ అని గుర్తుంచుకోవాలండి. ఎన్సీఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎన్సీ0 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎన్సీ0 ఈజ్ ఈక్వల్ టు 1, ఎన్సీ1 ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఎన్సీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్ అంటే ఈ టర్ము ఈ వెనక నుండి ఈ టర్ము రెండు కూడా సమానం అని అర్థం అనమాట. ఈ ఫార్ములాస్ అన్ని దీనికి సంబంధించినవండి. ఓకే అంటే అవి సందర్భాన్ని బట్టి మళ్ళీ మనం గుర్తు తెచ్చుకుందాం. అప్పుడు వరకు ఈ ఫార్ములాస్ తెలుసుకోవాలి. ఏం లేదండి, ప్రాబబిలిటీలో ఈ 5 పాయింట్లు తెలుసుకోవాలి. దాంతోపాటుగా సంయోగాలకు సంబంధించి అంటే ప్రస్తారాల్లో ఎన్పిఆర్ అని ఉంటుందండి, అంటే పెర్మిటేషన్స్ అని అర్థం అండి. ఇక్కడ కాంబినేషన్స్ అంటే ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయి, ఎన్ వస్తువుల్లో ఆర్ వస్తువులు ఎన్ని కాంబినేషన్లుగా ఎంచుకోవచ్చు, అది కాంబినేషన్ అండి. అందుకే నేను చెప్పాను సంభావ్యత మీరు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీకు కావాల్సింది ఏంటంటే కాంబినేషన్స్ కావాలండి. మీకు ఎగ్జాక్ట్ డెఫినేషన్ కావాలంటే మాత్రము మీకు ఇంటర్మీడియట్లో డెఫినేషన్ సంభావ్యత అంటే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ బై నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ అండి. పెర్మిటేషన్స్ అంటే కాంబినేషన్స్ పెర్మిటేషన్ మీకు తెలిసినట్లయితే, అంటే పెర్మిటేషన్ కాంబినేషన్ ఒక టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ గురించి తెలిస్తే సంభావ్యత చాలా సింపుల్ అండి. మీద కాంబినేషన్స్ అంటే కింద పెర్మిటేషన్ ఉంటాయండి. ఈ రెండు తెలిస్తేనే మనకి ప్రాబబిలిటీ ఫుల్ఫిల్ అవుతుంది. ఇది ప్రాబబిలిటీకి సంబంధించిన డేటా అండి. ప్రాబబిలిటీలో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ ఆ ఫార్ములా గుర్తుంచుకోండి. ఈ ఘటనలో మూలకాలు లేకపోతే, మనం తీసుకునే ఘటనలో ఎటువంటి మూలకాలు లేకపోతే దాన్ని అసంభవ ఘటన అంటారండి. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఈ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అయినట్లయితే దీన్ని పూర్ణ ఘటన అంటాము. అప్పుడు పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి. నెక్స్ట్ పి ఆఫ్ ఈ అనేది 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. 0 కానీ 1 కానీ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది అయ్యింది కాబట్టి. ఓకేనండి. నెక్స్ట్ పి ఆఫ్ ఈ1 యూనియన్ ఈ2 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ1 ప్లస్ పి ఆఫ్ ఈ2 మైనస్ పి ఆఫ్ ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 అండి. నెక్స్ట్ పి ఆఫ్ ఈ బార్ లేదా ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ అవుతుందండి. ఇలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ కాంబినేషన్ సంబంధించి ఈ ఫార్ములా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఫార్ములా ఇక్కడ రాయడం జరిగింది. ఎన్సీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్, ఎన్సీఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎన్సీ0 ఈక్వల్ టు 1, ఎన్సీ1 ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఎన్సీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, ఎన్సీఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, ఎన్సీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ బిట్ వచ్చే అవకాశం కూడా ఉందండి. ఇది మనకి ద్విపద సిద్ధాంతంలో వస్తుంది, కానీ ద్విపద సిద్ధాంతం మనకి మళ్ళీ దేనికి సంబంధించి ప్యూర్ మ్యాథ్స్ సంబంధించింది కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు చూద్దాము. అయితే ఈ ఫార్ములాస్ అనేది ఎలా యూజ్ చేయాలనేది మనకి సందర్భాన్ని బట్టి అంటే లెక్కలో బట్టి ఉపయోగిద్దామండి. లెక్కలో వచ్చినప్పుడు ఉపయోగిస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ అర్థమైనా సరే మళ్ళీ అక్కడికి వచ్చినప్పటికి కొన్ని మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మనం యూజ్ చేద్దాము. ఇప్పుడు మనము ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోకి వెళ్ళిపోదామండి. ఆర్ఎస్ అగర్వాల్లో మొత్తం అన్ని చేసేద్దాము. అయితే ఆర్ఎస్ అగర్వాల్లో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఒక 35 ఉన్నట్టున్నాయి. అయితే ఎన్ని ఉన్నాయి కరెక్ట్గా చూడలేదు, 35 ఉన్నట్టున్నాయి. అయితే ఎగ్జాంపుల్తో సహా చెప్పేద్దామండి. అందులో ఉండే ఎగ్జాంపుల్తో సహా మనము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఎగ్జాంపుల్ ఆర్ఎస్ అగర్వాల్ ఉండే ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ఒక నాణ్యాన్ని ఎగరవేస్తే ఎడ్ రావడానికి సంభావ్యత ఎంత అని అడిగాడు. ఒక నాణ్యాన్ని ఎగరవేస్తే అంటే ఇక్కడ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు మనం చెప్పామండి నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అని చెప్పాము. అయితే ఒక నాణ్యాన్ని ఎగరవేస్తే ఇక్కడ శాంపిల్ స్పేస్ చూసుకున్నట్లయితే శాంపిల్ స్పేస్ ఏమవుతుందండి, ఒక నాణ్యాన్ని ఎగరవేశారు కాబట్టి ఒక హెడ్ ఒక టైల్ వచ్చే అవకాశం ఉందండి. అంటే నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 2 అండి. నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్ అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 అండి. మరి ఘటన తీసుకున్నట్లయితే ఈవెంట్ తీసుకున్నట్లయితే ఏం కావాలనండి, ఎగరవేస్తే హెడ్ రావడానికి సంభావ్యత ఉంటుంది. ఒక హెడ్ రావాలి అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి. కాబట్టి పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ అంటే 1, నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 2 అంటే 1/2 అవుతుందండి. 1/2 అవుతుందండి. చూసుకోండి ఇలా రావచ్చండి. మీకు ఒకటంటే డైరెక్ట్గా మీకు చెక్ చేయాలనుకుంటే క్రింది వానిలో ప్రాబబిలిటీని అంటే సంభావ్యతను సూచించనది అని ఇచ్చాడు అనుకోండి. సంభావ్యతను సూచించనది అని ఇచ్చాడండి. సూచించనది ఇచ్చి 0,
3/4, 5/6, 7/11 అని ఇచ్చాడండి. 0, 3/4, 5/6, 5/6, 7/11 కాదు, 9/8 అండి. 3/4, 5/6, 9/8 అని ఇచ్చాడండి. ఇచ్చినప్పుడు కింది వానిలో సంభావ్యతను సూచించనిది ఏదైనా అడిగాడు అనుకోండి, అయితే అందులో ఏది సూచించిందో చూసుకోండి. ఎప్పుడు కూడా చెప్పాను సంభావ్యత అనేది 0 <= P(E) <= 1 అని చెప్పానండి. అంటే 0 కంటే ఎక్కువ అవ్వాలి, 1 కంటే తక్కువ అవ్వాలి. చూడండి 0 అవ్వచ్చు, ఇది 1 కంటే తక్కువ, ఇది 1 కంటే తక్కువ, ఈ రెండు అవుతాయండి. కానీ ఇది 1 కంటే ఎక్కువ అండి, కాబట్టి ఇది అవ్వదండి. ఓకేనండి, ఇలా కూడా రావచ్చు, చూసుకోండి ఒకసారి. ఇది మనకి ప్రాబిలిటీ ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దామండి. సెకండ్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే, రెండు నిర్దోషమైన నాణ్యాలు ఎగరవేస్తే మహా అయితే ఒక హెడ్ పడడానికి సంభావ్యత ఎంత అడిగండి. రెండు నాణ్యాలు అన్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ S ఏమవుతుందంటే, రెండు నాణ్యాలు అంటే హెడ్ రావచ్చు, హెడ్ టైల్ రావచ్చు, టైల్ హెడ్ రావచ్చు, టైల్ రావచ్చు అండి. అంటే అందులో ఉండే మూలకాలు చూసుకున్నట్లయితే 4 మూలకాలు వచ్చాయండి. నెంబర్ ఆఫ్ S ఎంత వచ్చిందండి, 4 అండి. మహా అయితే ఒక హెడ్ పడడానికి సంభావ్యత అండి. అంటే ఒక హెడ్ మహా అయితే ఇక్కడ 2 హెడ్లు ఉన్నాయండి, ఒక హెడ్డే రావాలి. మహా అయితే అంటే 2 హెడ్లు రాకూడదు అని అర్థం. అంటే ఇది కాదు, ఒక హెడ్ ఉంది, మహా అయితే ఒక హెడ్ రావచ్చు, రాకపోవచ్చు కూడా. కాబట్టి ఈ 3 కూడాను దేనిలో ఉంటాయి, ఈలో ఉంటాయండి. నెంబర్ ఆఫ్ E ఏమవుతుందంటే 3 అవుతుందండి. మనకి ప్రాబిలిటీ ఆఫ్ E ఏంటి, నెంబర్ ఆఫ్ E బై నెంబర్ ఆఫ్ S. కాబట్టి ఏమవుతుందండి, ప్రాబిలిటీ ఆఫ్ E = 3/4 అండి. 3/4 చాలా సింపుల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3. నిర్దోషమైన పాచికను దొర్లిస్తే, ఇక్కడ పాచిక వరకు వెళ్ళిపోయాము, పాచిక వరకు ఉందో చూద్దాము. ఓకేనండి, ఇది కూడా చేద్దాము. నిర్దోషమైన పాచికను దొర్లిస్తే ఏమన్నాడండి, 3 యొక్క గుణిజం రావడానికి సంభావ్యత అంటే ఈ ఘటన చూసుకోండి, S అనే ఘటన చూసుకోండి. S ముందు రాద్దాం. S = ఒక పాచికనే దొర్లిస్తాడు కాబట్టి అందులో ఉండే మూలకాలు అంటే 1, 2, 3, 4, 5, 6 ఇలా మూలకాలు వస్తాయండి. అంటే నెంబర్ ఆఫ్ S ఏమవుతుందంటే 6 అవుతుంది. ఈ ఘటన చూద్దామండి. అంటే మనకు కావాల్సిన ఘటన ఇందులో ఏమన్నాడంటే 3 యొక్క గుణిజాలు అన్నాడండి. అంటే 3తో భాగించబడాలి, ఇదొకటి 2 భాగించబడుతుందండి. 3, 6 అంటే నెంబర్ ఆఫ్ E ఏమవుతుందండి, 2 అవుతుందండి. మరి ప్రాబిలిటీ ఆఫ్ E ఏమవుతుందండి, 2/6 అంటే 1/3 అని అర్థం. అంతే కదండి. ప్రాబిలిటీ ఆఫ్ E నెంబర్ ఆఫ్ E బై నెంబర్ ఆఫ్ S, నెంబర్ ఆఫ్ E బై నెంబర్ ఆఫ్ S అంటే 2/6, 2/6 అంటే 1/3 వస్తుందండి. ఇది ప్రాబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రెండు పాచికలను ఒకేసారి దొర్లిస్తే 7 కంటే ఎక్కువ మొత్తం రావడానికి సంభావ్యత ఎంత అని అడిగింది. 7 కంటే ఎక్కువ రావాలి, ఆ సంభావ్యత ఎంత అంటుంది. 2 పాచికలు దొర్లించామనుకోండి, ఇంతకుముందే చెప్పాను నేను. 2 పాచికలు దొర్లించినట్లయితే శాంపిల్ స్పేస్ S అంటే నెంబర్ ఆఫ్ S ఏమవుతుందని చెప్పానంటే 6² అవుతుందని చెప్పాను, అంటే 36 అండి. ఓకేనండి, 2 పాచికలు కాబట్టి 6². ఒక్కసారి అయితే 6 వస్తాయండి. అలాంటిది 2 పాచికలు కాబట్టి 6 × 6 36 వస్తాయండి. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ E కావాలండి. అంటే ముందు ఈ ఘటన చూద్దాము. E అంటే ఏంటి అసలు, E అంటే ఏంటన్నాడండి, 7 కంటే ఎక్కువ మొత్తం రావడానికి 7 కంటే ఎక్కువ రావాలంటే ఇప్పుడు చూడండి, 1తో చూసుకున్నట్లయితే 1, 6 తీసుకొని అనుకో 7 వచ్చేస్తుందండి. అంటే 1తో ఏం లేవండి. అంటే 2తో చూడండి, 2, 5 తీసుకుంటే 7 వస్తుంది. అంటే 2, 6 అండి 1. నెక్స్ట్ 3, 5 అండి, అంటే 8. 3, 6 అండి, 3, 6. నెక్స్ట్ 4, 3 7 అయిపోతుంది. 4, 5, 4, 6 అండి. నెక్స్ట్ 5తో చూసుకున్నట్లయితే 5, 3 అండి. 6తో 5తో చూసుకున్నట్టు మరొకటి ఉందండి, ఏంటి 5, 4 అండి. 6తో చూసుకున్నట్లయితే 6, 3, 6, 4. నెక్స్ట్ 5తో చూసుకున్నట్లయితే 5, 6 కూడా అవుతుందండి. 5తో చూసుకున్నట్లయితే 5, 6. మళ్ళీ 6తో చూసుకున్నట్లయితే 6, 5 అండి. 6, 5 ఇవన్నీ కూడా 7 కంటే ఎక్కువే ఉన్నాయి. చూడండి ఎన్ని అయినండి మొత్తం చూసుకోండి. ఇవన్నీ కూడా ఒక సెట్ అయినట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 వచ్చాయండి మొత్తం శాంపిల్ స్పేస్లో చూసుకున్నట్లయితే 11 ఎలిమెంట్స్ వచ్చాయండి. ఇంకా ఉన్నట్టున్నాయి, ఉన్నాయి. ఇంకా మనము 5, 5 చూడలేదు. ఇంకా 5, 5, 4, 4, 3, 3, 6 అయిపోతుంది. 4, 4, 8, 6, 6 అంటే వరుసగా మనము 2 నెంబర్లతో రాయాలండి. రాస్తే మనకి నీకు అర్థమైపోతుంది. ఇలా రాసుకోవాలి. 2, 6 అండి. 3తో చూసుకున్నట్లయితే 3, 5, 3, 6 ఇక్కడ కింద రాసుకుందాం. 3, 6
4తో రాసినట్లయితే 4,3 7 అయిపోతుంది. 4,4 4,5 4,6 అండి. 5తో రాసినట్లయితే 5,3 5,4 5,5 5,6 అండి. 6తో రాసినట్లయితే 6,1 అయితే మనకేమవుతుందండి 6,1 7 అయిపోతుంది. 6,2 6,3 6,4 6,5 6,6 అండి. ఇలా మనం రాసుకుంటే నీట్గా అర్థమవుతుందండి ఇక్కడ మీద దానికంటే. ఇప్పుడు చూడండి 2తో రాసాం 3తో రాసాం 4తో రాసాం 5తో రాసాం 6తో రాసాం. ఇంకా మిస్ అయ్యే అవకాశం ఉండదండి అలా రాసుకుంటే. ఎన్నైనా చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 వచ్చేయండి. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 15 అయ్యేయండి. ఇలా ఆర్డర్లో రాసుకునే ప్రయత్నం. ఇలా రాస్తే మనం ఎక్కడో మిస్ అయిపోతాయి. 15 నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కావాలంటే ఏమవుతుందండి నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ పి ఎస్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఈ అంతే 15 అండి. ఇదంతా 36 అండి. ఇప్పుడు చూడండి 3తో 3 5ల 3తో 3 12 అంటే 5/12 అవుతుందండి. సంభావ్యత ఎంత అవుతుందండి 5/12 అవుతుందండి. ఈ విధంగా మనము ఎక్సర్సైజ్లు ఉన్నాయండి. నెక్స్ట్ మనకి అంటే ఎగ్జాంపుల్లో ఉన్నాయి. ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదామండి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఫేవరబుల్ అవుట్కమ్స్ మాత్రం బాగా రాసుకోరండి. రాసుకున్నట్లయితే మీకు తప్పులు లేకుండా వస్తుంది, లేకపోతే మీ తప్పులు అయిపోతుంటాయి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 రెండు నాణ్యాలను ఒకేసారి ఎగరవేస్తే కనీసం ఒక్క హెడ్ అయినా వచ్చే సంభావ్యతను అడిగాడండి. కనీసం ఒక్క హెడ్ అయినా. అయితే చూడండి 2 నాణ్యాలు ఎగరవేసాడండి. 2 నాణ్యాలు ఎగరవేస్తే మనకి ఎస్ చూసుకున్నట్టు నెంబర్ ఆఫ్ ఎస్ చూసుకున్నట్లే 2 నాణ్యాలు కాబట్టి 2 స్క్వేర్ అండి. అంటే 4 వస్తాయండి. అవి ఏంటవి హెడ్ టైలు టైలు వస్తాయండి. ఇప్పుడు ఏమన్నాడంటే మనకి కనీసం ఒక్క హెడ్ అయినా అంటే చూడండి ఇందులో ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి. కనీసం ఒకటి అంటే ఇక్కడ హెడ్ ఏం రాలే కాబట్టి ఇది కాదండి. అంటే ఈ చూసుకున్నట్లయితే ఏమవుతుందండి HUT అంటే 3 వస్తాయండి. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 3 అవుతుందండి. అంటే మరి పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది 3/4 అవుతుందండి. 3/4. రెండోది చూడండి ఏమన్నాడండి ఒక 3 నిర్దోషమైన నాణ్యాలు ఎగరవేస్తే కనీసం 2 హెడ్లు వచ్చే సంభావ్యత అండి. 3 నిర్దోషమైన నాణ్యాలు ఉన్నాయి. 3 నాణ్యాలు ఎగరవేస్తే నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 2⁻³ అంటే 8 వస్తుందండి. అందులో ఏమన్నాడండి కనీసం 2 హెడ్లు వచ్చే సంభావ్యత అన్నాడు. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమేమి వస్తాయి చూడండి. హెడ్ రావచ్చు, హెడ్ టైలు హెడ్ రావచ్చు, టైలు హెడ్ రావచ్చు, హెడ్ టైలు రావచ్చు, టైలు హెడ్ టైలు హెడ్ ఇలా రావచ్చు. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ మహా అయితే 2 హెడ్లు వచ్చే సంభావ్యత. మహా అయితే 2 అంటే 2 కంటే ఎక్కువ రావచ్చు, 2 కంటే తక్కువే. 2 కంటే ఎక్కువ వచ్చిన ఉండకూడదండి. 2 కంటే ఎక్కువ వచ్చింది ఒకటి ఉందండి. మిగిలినవన్నీ కూడా 2 కంటే తక్కువ ఉన్నాయి. అంటే 2 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ చూసుకున్నట్టు నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 7 అవుతుందండి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది 7 అవుతుంది. మరి పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 7/8 అవుతుంది. ఎందుకంటే ఇది 8 ఇది 7/8 అవుతుంది. ఇది మనకి సంబంధం. నెక్స్ట్ చూడండి థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ కదా అయింది. నేను థర్డ్ క్వశ్చన్ చెప్పేశాను. సెకండ్ క్వశ్చన్ చూడండి. కనీసం 2 హెడ్స్ వచ్చే సంభావ్యత అండి. కనీసం 2 హెడ్స్ చూడండి. ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయండి. అంటే 3 ఉన్నాయి కానీ 2 హెడ్స్ ఉన్నాయి. అంటే 4 వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి సెకండ్ దానికి ఆన్సర్ ఏమవుతుందంటే 4/8 అంటే 1/2 అవుతుందండి. అవకాశం ఏంటంటే 4 ఉన్నాయి. అనుకూల పర్యవసాన సంఖ్య ఏంటండి 4 ఉన్నాయండి. బై ఏమొస్తుందండి 1/8 టోటల్. ఇప్పుడు టోటల్ అవుట్కమ్స్ 8 కాబట్టి 4/8 అంటే 1/2 వస్తుందండి. 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 ఒక పాచికను దొరిలిస్తే 4 కంటే పెద్ద అంకె పడే సంభావ్యత. ఒక పాచికను దొరిలించినట్లయితే శాంపిల్ స్పేస్లో మనకి ఏమొస్తాయంటే 1 2 3 4 5 6 వచ్చే అవకాశం ఉంది. అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుందండి. 4 కంటే ఎక్కువ అంతే కదండి. 4 కంటే పెద్ద అంకె పడే సంభావ్యత. 4 కంటే పెద్ద అంకెలు 2 కదండి. అంటే ఈ అనే ఘటనలో చూసుకుంటే ఏముండొచ్చు అంటే 5 కానీ 6 కానీ ఉండే అవకాశం ఉందండి. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 అవుతుంది. దేర్ఫోర్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఈ 2 నెంబర్ ఆఫ్ ఎస్ 6 కాబట్టి 2 1 2 6 2 3 అంటే 1/6
3 అవుతుందండి. దీని యొక్క సంభావ్యత ఎంత అవుతుందండి? 1/3 అవుతుంది. 4 చూడండి, 5 చూడండి. 2 పాచికలను ఒకేసారి దొర్లిస్తే, 2 పాచికలు దొర్లించారు కాబట్టి నెంబర్ ఆఫ్ ఎస్ ఏమవుతుందండి? 6 × 6 అవుతుందండి, 36 పడుతుందండి. అయితే ఏం కావాలి అడిగి దొర్లిస్తే పడిన మొత్తం అంకెల సంఖ్య 7 కావడానికి, అంటే ఇంకా అంకెల మొత్తం అనేది 7 కావడానికి సంభావ్యతను అడిగాడండి. 7 కావాలి, రెండు కలిపి 7 రావాలి. ఇప్పుడు చూడండి, 1 వస్తే 1, 6, 7 వస్తుందండి. నెక్స్ట్ 2తో 2, 5 వస్తుందండి. 3తో 3, 4 వస్తుందండి. 5తో 4తో 4, 3 వస్తుందండి. 5తో 5, 2 వస్తుంది. 6తో 6, 1 వస్తుందండి. ఇంకేమైనా వచ్చే అవకాశం ఉందంటే ఇంకేం లేదండి. 2 కలిపితే 7 వచ్చి వేనండి, మరి ఇంకేం లేవండి. కాబట్టి ఎన్ని వచ్చి 1, 2, 3, 4, 5, 6 అవకాశాలు ఉన్నాయండి. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 6 అండి. మరి పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఏమవుతుందండి? 6 టోటల్ అవుట్కమ్స్ ఎంత అండి? 36 కాబట్టి 6/36, 6 1 6 6 అంటే 1/6 అవుతుందండి. అంటే ఈ సంభావ్యత ఎంత అవుతుందండి? 1/6 అవుతుందండి. ఇది మనకి సంభావ్యత సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. క్వశ్చన్ నెంబర్ 6, 2 పాచికలు ఒకేసారి దొర్లించినప్పుడు వచ్చే అంకెలు మొత్తం 9 కావడానికి సంభావ్యతను అడిగాడండి. సేమ్ అండి, 2 పాచికలు వేస్తున్నారంటే ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 6 × 6 అవుతుంది. 6 స్క్వేర్ మీకు ఎలా నేస్తారో రాసుకోవచ్చు. 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 అండి. ఇప్పుడు 2 సంఖ్యలు మొత్తం 9 కావాలి. 9 కావాలంటే చూడండి, 1తో 9 వచ్చే అవకాశం ఉంది. 1, 6 కలిపితే 7 వచ్చే అవకాశం ఉంది, 9 వచ్చే అవకాశం. 2, 6 కలిపితే 8 వచ్చే అవకాశం ఉంది, 9 వచ్చే అవకాశం లేదు. 3, 6 కలిపితే 9 వస్తుందండి. నెక్స్ట్ 4, 5 కలిపితే వస్తుందండి. 5, 4 చేసి వస్తుందండి. 6, 3 చేసి వస్తుందండి. ఇంకేం వచ్చే అవకాశం లేదండి. 3, 6 తర్వాత 4లో చూస్తే 4, 5, 4, 6 అంటే ఇక్కడ 10 అయిపోతుంది. 5, 4, 5, 5, 10 అయిపోతుందండి. 5, 6 ఎక్కువ అయిపోతుంది. 6తో 6, 3 మాత్రం అవుతుందండి. మొత్తం ఎన్ని వచ్చండి? నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందండి. దీనిపై ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 4/36 ఈజ్ ఈక్వల్ టు 1/9 అవుతుందండి. 1/9. 7 చూడండి, 2 పాచికలు ఒకేసారి దొర్లించినప్పుడు వచ్చే అంకెల మొత్తము డబులెట్ అంటే సమాన సంఖ్యలు కావడానికి సంభావ్యత అడిగాడండి. ఇప్పుడు సేమ్ 2 పాచికలు దొరికేసినప్పుడు ఏమొస్తాయండి? 36 వస్తాయి. సమానం రావాలండి. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6 వచ్చే అవకాశం ఉందండి. ఇంకేం వస్తాయండి? ఇంకేం రావండి. ఇవే మనకి ఘటన ఈ అవుతుందండి. మరి ఇందులో మూలకాలు ఎన్నైనా చూడండి. నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6 వచ్చేయండి. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 6. దీనిపై ప్రాబిలిటీ ఆఫ్ ఈక్వల్ టు 6/36 అండి. అంటే 6 1ల 6 6లు కాబట్టి సంభావ్యత ఏమవుతుందండి? 1/6 అవుతుందండి. 1/6 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి, 2 పాచికలు ఒకేసారి వేస్తే అంకెలు మొత్తం 10 లేదా 11 రావడానికి సంభావ్యత అండి. 2 పాచికలు ఒకేసారి దొర్లిస్తే అంకెలు మొత్తం అనేది 10 లేదా 11 రావడానికి సంభావ్యత అండి. 2 పాచికలు వేసినారంటే మనకి సేమ్ మనకి నెంబర్ ఆఫ్ ఎస్ ఇక్కడ 36 వస్తుంది. అంకెల మొత్తం 10 లేదా 11 అండి. అంకెల మొత్తం 10 లేదా 11 కావాలంటే 1తో కలిపితే మనకు 10 వచ్చే అవకాశం లేదండి. 2తో కలిపితే 10 వచ్చే అవకాశం లేదు. 3తో కలిపితే 10 వచ్చే అవకాశం లేదు. 4తో చేస్తే 10 వచ్చే అవకాశం ఉందండి. 4, 6 అండి. 5తో చేస్తే 5, 5, 10 వస్తుందండి. 5, 6, 11 వస్తుందండి. 6తో చూస్తే 6, 4, 10 వస్తుందండి. 6, 5, 11 వస్తుందండి. 6, 5, 11 వస్తుందండి. మళ్ళీ ఇంకా మనకి 7 ఉండదండి. 4తో మళ్ళీ ఇంకా ఏం అవకాశం లేదు. 4, 4, 4, 5 అన్ని కూడా రావట్లేదు. అంటే ఎన్ని వచ్చాయండి? మనకి మొత్తం 5 మూలకాలు వచ్చాయండి. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుందండి. మరి పి ఆఫ్ ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఈక్వల్ టు 5/36 అవుతుందండి. 5/36 అవుతుందండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? డి ఆన్సర్ అవుతుంది. 5/36 అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నో చూడండి. 1, 2, 3, 4, 5 ఫేవరబుల్ అవుట్కమ్స్ 5/, టోటల్ అవుట్కమ్స్ 36 అండి. ఎందుకంటే రెండే 2 పాచికలు వేస్తారు కాబట్టి సేమ్ అన్నింటికి కూడా 36 వస్తుందండి కింద. నెక్స్ట్ 9 చూడండి. 9 చూడండి, 2 పాచికలు ఒకేసారి దొర్లిస్తే అంకెల మొత్తము లేదా అంకెల లబ్ధము, సంఖ్యల మొత్తం కాదు ఇక్కడ, అంకెల లబ్ధము సరి సంఖ్య కావడానికి సంభావ్యతను అడిగాడండి. అంకెల లబ్ధము సరి సంఖ్య కొద్దిగా కష్టం అనిపిస్తుందండి, ఇంకేం లేదు. 2 పాచికలే వేసారు కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 6² అవుతుందండి. 36 అవుతుంది. 36 అవుతుంది. కానీ అంకెల లబ్ధము సరి సంఖ్య కావాలి.
అంకె లబ్ధము సరి సంఖ్య కావాలండి. సరి సంఖ్య కనుక్కోవడం కంటే బేస్ సంఖ్య కనుక్కోవడం సింపుల్ అండి. అంటే ఇది కాకుండా బేస్ సంఖ్య కనుక్కోవడం అనుకోండి, బేస్ సంఖ్య సింపుల్, బేస్ సంఖ్య కానివే సరి సంఖ్యలు. కాబట్టి బేస్ సంఖ్య కనుక్కోవాలంటే మనకి రూల్ తెలుసండి. సరి సంఖ్య ఇంటూ సరి సంఖ్య చేస్తే సరి సంఖ్య వస్తుంది, సరి సంఖ్య ఇంటూ బేస్ సంఖ్య చేసినా సరి సంఖ్య వస్తుంది, బేస్ సంఖ్య ఇంటూ సరి సంఖ్య చేసినా సరి సంఖ్య వస్తుంది, బేస్ సంఖ్య ఇంటూ బేస్ సంఖ్య చేస్తే మాత్రమే బేస్ సంఖ్య వస్తుందండి. అంటే బేస్ సంఖ్యను మాత్రం తీసుకుంటే సరిపోతుంది మనకి, మిగిలిన ఏ సందర్భంలో సరి సంఖ్య అవుతుందండి. ఇప్పుడు బేస్ సంఖ్య తీసుకోండి అనుకోండి, 1 ఇంటూ 1 అండి బేస్ సంఖ్య, 1 ఇంటూ 3 బేస్ సంఖ్య, 1 ఇంటూ 5 బేస్ సంఖ్య. తర్వాత 2 తీసుకుంటే అవదు, 3 తీసుకుంటే 3 ఇంటూ 1 బేస్ సంఖ్య, 3 ఇంటూ 3 బేస్ సంఖ్య, 3 ఇంటూ 5 బేస్ సంఖ్య. నెక్స్ట్ 5తో చూసుకోండి, 5 ఇంటూ 1 బేస్ సంఖ్య, 5 ఇంటూ 3 బేస్ సంఖ్య, 5 ఇంటూ 5 బేస్ సంఖ్య. అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ 9 మాత్రమే బేస్ సంఖ్యను ఇస్తాయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ 9 మాత్రమే బేస్ సంఖ్యను ఇస్తాయి. రిమైనింగ్ మొత్తం ఏంటంటే మొత్తం 36లో 9 బేస్ అంటే మొత్తం ఇవి మొత్తంలో ఈ బేస్ సంఖ్యలు. అంటే ఈ 2 మైనస్ చేస్తే ఏమొస్తుంది, సరి సంఖ్య వస్తుంది. సరి సంఖ్య ఎంత అండి, 27 అండి. అంటే మొత్తం 27 సరి సంఖ్యలు గల పేర్లు ఉంటాయండి. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మనకు కావాల్సిన ఘటన, ఆ ఘటనలో ఉన్న మూలకాల సంఖ్య ఎంత అవుతుందండి, 27 అవుతుందండి. మరి దేర్ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ అంటే సంభావ్యత, ఆ ఘటన యొక్క సంభావ్యత ఎంత అవుతుందండి, సేమ్ మళ్ళీ నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈ ఎంత అండి 27, నెంబర్ ఆఫ్ ఎస్ ఎంత అంటే 36 అండి. 9తో చూడండి, 9 3 27, 9తో 9 4 అండి. అంటే ఎంత వస్తుందండి, 3/4 వస్తుందండి. అంటే అంకెల లబ్ధం అనేది సరి సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత అండి, 3/4 అండి. అదే బేస్ సంఖ్య అయితే 9/36 అంటే 1/4 అవుతుందండి. బేస్ సంఖ్య అవ్వాలంటే అంటే అంకెల లబ్ధం అనేది బేస్ సంఖ్య అవ్వాలంటే 1/4, సరి సంఖ్య అవ్వాలంటే 3/4. అలా చేసుకోవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 10, 1 నుంచి 20 దాకా అంకెలు రాసి టికెట్లు బాగా కలబోసి యాదృచ్ఛికంగా ఒక టికెట్ని తీస్తే వచ్చే సంఖ్య 3 యొక్క గుణిజాలు కావడానికి సంభావ్యతను అడిగాడండి. యాదృచ్ఛికంగా 1 నుంచి 20 వరకు అంకెలు రాశారండి. అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 20 అవుతుంది. ఎందుకంటే అందులో 20 సీట్లు ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ శాంపిల్ స్పేస్ అనమాట ఇది. అందులో 3 యొక్క గుణిజాలు కావాలండి. 3 యొక్క గుణిజాలు చూసుకున్నట్లు ఏముంటాయండి, 3, 6, 9, 12, 15, 18 ఇవి 3 యొక్క గుణిజాలండి. మొత్తం ఎన్ని ఉన్నాయండి, 6 ఉన్నాయండి. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 6. మనకి ఏం కావాలి, ప్రాబిలిటీ ఆఫ్ ఈ కావాలి. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు ప్రాబిలిటీ నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అండి. నెంబర్ ఆఫ్ ఈ 6 వచ్చింది, నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 20 అండి. అంటే 6/10, 6/20 అంటే 2తో 2 3ల, 2తో 2 10ల అంటే 3/10 అవుతుందండి సంభావ్యత. 3/10 అవుతుంది. అంటే ఈ విధంగా మనం సంభావ్యత కనుక్కోవచ్చండి. సంభావ్యత అంటే ఒకటే గుర్తుంచుకోండి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ అండి. అంటే మనకి ఫేవరబుల్గా ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయో చూసుకుంటారు, టోటల్ అవుట్కమ్స్ అనేది చూసుకుంటారు. ఒకదానిపై ఒకటి బై చేసినట్లయితే మనకి ప్రాబిలిటీ అనేది వచ్చేస్తుంది. చాలా సింపుల్ అండి, కన్ఫ్యూజ్ లేదు. నెక్స్ట్ వచ్చే మనకి చిన్న చిన్న కన్ఫ్యూజ్ ఉంటాయండి, ఆ కన్ఫ్యూజ్ లేకుండా చేద్దాం. అయితే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మన గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి వీడియో కూడా పెట్టిన వెంటనే మనం వెబ్సైట్లో లోడ్ చేసినట్టునే, యూట్యూబ్లో లోడ్ చేసినట్టే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.